హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 3వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. నదీ స్నాన ఫలితం. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానాన్ని ఆచరించాలి. నదిలో చేసే కార్తీక స్నానం మరింత ఉత్తమ ఫలితాలనిస్తుంది. కార్తీక మాసంలో ఆరోగ్యంగా ఉన్నవారు తప్పనిసరిగా నదీ స్నానం, దేవతార్చన చెయ్యాలి. ఉపవాస దీక్షను చేపట్టి శివాలయాల్లోనూ విష్ణువాలయాల్లోనూ దీపాలు వెలిగించాలి. కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. ఆరోగ్యంగా ఉండి స్నానం కూడా చెయ్యలేని వారు అనేక పాపాలు చేసినట్లు అవుతుంది. ఆ పాపాల ఫలితంగా వారు అనేక నీచ జన్మలు ఎత్తవలసి వస్తుంది. బ్రహ్మ రాక్షసులుగా పుట్టవలసి వస్తుంది. అందుకు ఉదాహరణగా వశిష్ఠుడు జనక మహారాజుకు ఒక కథను చెప్పడం ప్రారంభించాడు. రాజా, పూర్వం ఆంధ్రదేశంలో ఒక సత్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలు కలిగి ఉండేవాడు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దేవతార్చన పూర్తి చేసే వరకు ఎలాంటి ఆహారం తీసుకునేవాడు కాదు. సమయం దొరికినప్పుడల్లా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో నదీ తీరాల్లోని క్షేత్రాలను దర్శించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీకంలో తీర్థయాత్రలకు బయలుదేరతాడు. అలా ఆయన గోదావరి నదీ తీర ప్రాంతంలోని క్షేత్రాలను దర్శిస్తూ నడక సాగిస్తున్నాడు. గోదావరి నది మధ్యలో ఒక ప్రదేశంలో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుపై చాలా కాలంగా 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉంటారు. భయంకరమైన ఆకారంతో ఉన్న ఆ రాక్షసులు అటుగా వచ్చిన వారిని చంపేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. దాంతో ఈ విషయం తెలిసి ఆ చుట్టుపక్కల ప్రజలు ఎవరూ కూడా ఆ దరిదాపుల్లోకి వచ్చేవారు కాదు. అలా ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండేది. తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న తత్వనిష్ఠుడికి ఆ ప్రాంతం కొత్త కావడం వలన ఈ విషయం తెలియదు. అటుగా ఎవరూ రాకపోవడం వలన ఈ విషయం తెలియచెప్పేవారు ఉండరు. అందువలన తత్వనిష్ఠుడు గోదావరి తీరంలో నడుచుకుంటూ వస్తుంటాడు. చాలా దగ్గరికి వచ్చిన తరువాత ఆయన మర్రి చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసులను చూస్తాడు. అంతే, భయంతో వణికిపోతాడు. ఇక ఈ పరిస్థితుల్లో తనని భగవంతుడే కాపాడాలని అనుకుంటాడు. నారాయణ నామస్మరణ చేస్తూ అక్కడి నుంచి పరుగందుకుంటాడు. మర్రి చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసులను తమని చూసి పారిపోతున్న బ్రాహ్మణుని చూస్తారు. ఎంతమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆయన వెంటబడతారు. బ్రహ్మరాక్షసులు తన వెంటబడడం చూసి తత్వనిష్ఠుడు మరింత వేగంగా పరిగెత్తడం మొదలు పెడతాడు. అయితే బ్రహ్మరాక్షసులు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ చాలా వేగంగా అతనిని సమీపిస్తూ ఉంటారు. అప్పటికే చాలా రోజులుగా నడుస్తూ ఉండటం వలన ఆ బ్రాహ్మణుడు ఎక్కువగా పరిగెత్తలేకుంటాడు. తాను బ్రహ్మరాక్షసులకు చిక్కడం, వాళ్ళ చేతిలో చావడం ఖాయమని ఆయన భావిస్తాడు. బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుడిని దాటుకుని ముందుకు వెళ్ళి ఆయనకి ఎదురుగా నిలబడతారు. వాళ్లను చూడగానే ఆయన కంపించిపోతాడు. తనని వదిలేయమని కోరతాడు. ఆ బ్రాహ్మణుడు చాలా భక్తిపరుడని, నియమనిష్టలు కలిగిన వాడని ఆయన తేజస్సును బట్టి బ్రహ్మరాక్షసులకు అర్థమవుతుంది. అందువలన వాళ్ళంతా కూడా ఆయనకు వినయంగా నమస్కరిస్తారు. ఓ బ్రాహ్మణుడా, భయపడకు. నిన్ను మేము ఏమీ చెయ్యము. నీ వంటి ఉత్తమమైన బ్రాహ్మణుడిని ఈ మధ్య కాలంలో చూడలేదు. ఎందుకో నిన్ను చూడగానే మమ్మల్ని ఉద్ధరిస్తావని అనిపించింది అంటారు. ఎప్పుడైతే ఆ బ్రహ్మరాక్షసులు తనకి నమస్కరించారో అప్పుడే ఆయనలో భయం తగ్గుతుంది. ఆయన మనసు కాస్త తేలిక పడుతుంది. దాంతో ఆయన తన ఆయాసం, దాహం తీర్చుకుంటాడు. ఆ తరువాత, అయ్యా, మీరెవరు? చూడటానికి బ్రహ్మరాక్షసులుగా ఉన్నారు. వికృతమైన ఆకారంతో భయభ్రాంతులను చేస్తున్నారు. మీ ఆకారానికి మాటలకి పొంతన కుదరడం లేదు. మంచి వాళ్లలానే మాట్లాడుతున్నారు. అదే స్వభావంతో కనిపిస్తున్నారు. అలాంటి మీకు ఈ రూపాలు ఎలా వచ్చాయి అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ ప్రదేశంలో జనసంచారం లేకపోవడం చూస్తే నాకు అనుమానం వచ్చింది. ఇక్కడ మీరు నివసిస్తూ ఉండటం వల్లనే ఇటుగా ఎవ్వరూ రావడం లేదనే విషయం నాకు అర్థమైంది. కానీ మీరు మర్రి చెట్టుపై ఉండటం వలన దగ్గరికి వచ్చే వరకు నేను చూడలేదు. మీ వికృతమైన ఆకారాలను
చూస్తే భయంతో పరిగెట్టాను. మరి నన్ను చంపే ఉద్దేశం లేనప్పుడు మీరు ఎందుకు నా వెంట పడ్డారు? మీకు ఏం కావాలి? నా వలన అయ్యే సహాయం ఏదైనా ఉంటే తప్పక చేస్తాను అంటాడు. బ్రహ్మరాక్షసులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అందులో ఒకడు తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. అయ్యా, నేను ద్రావిడ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణుడిని. మందరం అనే గ్రామానికి అధికారిని. మా గ్రామంలో ఎవరైనా నేను చెప్పినట్లుగా వినవలసిందే. అధికార బలం వలన నేను అవినీతితో కూడిన ఎన్నో పనులను చేశాను. అన్యాయాలకు పాల్పడ్డాను. ఎంతోమందిని నమ్మించి మోసం చేశాను. వంచనతో సాధించిన సొమ్మును చూసుకుని నా తెలివితేటలు నేనే పొంగిపోయేవాడిని. ఎంతో కష్టపడి బ్రాహ్మణులు సంపాదించుకున్న సంపదను బలవంతంగా సొంతం చేసుకున్నాను. వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా నేను కనికరించేవాడిని కాదు. నేను చేసే అన్యాయాలను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే నా తెలివితేటలతో వాళ్లను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేవాడిని. తోటి బ్రాహ్మణులను నేనెప్పుడూ గౌరవించలేదు. ఆకలితో ఉన్న బ్రాహ్మణులకు ఇంత అన్నం పెట్టలేదు. అహంభావం వలన అప్పట్లో అదే గొప్పతనంగా భావించి గర్వపడేవాడిని. ఊపిరి ఉన్నంత వరకు నేను నా ప్రవర్తన మార్చుకోలేదు. అందువలనే భగవంతుడు నాపై ఎంతమాత్రం దయ చూపలేదు. నేను చేసిన పాపాలకు నరకంలో అనేక శిక్షలు అనుభవించాను. ఆ తరువాత బ్రహ్మరాక్షసుడినై ఇదిగో ఇక్కడ ఈ చెట్టుపై ఉంటున్నాను. నిన్ను చూస్తూ